హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చి బీట్రూట్ ఉల్లి వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నానండి. మనకి తెలిసిందే కదా బీట్రూట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో. అయితే అవేమీ పోకుండా ఇంట్లో మన పిల్లలు కూడా బీట్రూట్ అనగానే ఇంకా అమ్మో బీట్రూటా అని అంటారు కదా, అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా ఖచ్చితంగా ఇది ఒక్కసారి తింటే ఇంకొకసారి చేయమని అడుగుతారు. హెల్తీగా సేమ్ అంతే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఉందండి. పక్కా కొలతలతో చూసేయండి ఒకసారి. నేనైతే బీట్రూట్ ఉల్లి వెల్లుల్లి కారం కోసం అయితే స్టవ్ మీద బాండీ పెట్టానండి. కొద్దిగా దలసరిగా ఉన్న బాండీ తీసుకోండి. ఒక అర స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి గుప్పుడు, కరివేపాకు, 6-7 ఎండు మిర్చి, చిటికుడు జీలకర్ర అయితే వేసి ఇలా చిన్న మంట మీద రోస్ట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి, మిక్సీ పెట్టేయాలి. ఇలాగా బరక ఉండాలి, మరి ఫైన్ పేస్ట్ అవసరం లేదండి. 3 పెద్ద సైజ్ టమాటాలు తీసి ఫస్టే బరక చేసుకున్న పౌడర్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్ట్ తాసులో 3 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లి వేసాం కదా, అందుకోసమని తక్కువ ఒక 3-4 వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకున్న తర్వాత చిటికెడు తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేగిన తర్వాత అయితే ఫస్టే మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత అయితే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది కదా, అప్పుడు మనకి అడుగంటుతుంది కదండి, దాన్ని మనం ప్రెస్ చేస్తూ గీకుతూ కలుపుకోవాలి దగ్గరుండి. ఇలా మాడిన దాన్ని పైకి వేసి మళ్ళీ పచ్చిగా ఉన్నదాన్ని ఇలా కిందకి వేసి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వెల్లుల్లి ఉల్లిపాయ బాగా వేగుతుంది కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరీ మాడిపోకూడదు. అలా మాడిన దాన్ని మనం తీసేసి పైకి వేసి మళ్ళీ కలుపుకొని ఆయిల్ అనేది మొత్తం పైకి తేరిన తర్వాత అయితే ఫస్టే తురుము పెట్టిన బీట్రూట్ తురుము మొత్తం వేసేసుకుంటున్నానండి. నేను 3 ఆనియన్స్కి 1/2 కేజీ బీట్రూట్ తురుము అయితే తీసుకున్నాను. ఇది కరెక్ట్ కొలతండి. మనకి ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాతే ఈ బీట్రూట్ తురుము అనేది వేసుకోవాలండి, లేకపోతే పచ్చి వాసన అనేది వచ్చేస్తుంది, వగరుగా ఉంటుంది. 2 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నానండి. చూడండి, నేను ఇలా చిన్న స్పూన్తో వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అయితే ఇలా వచ్చింది కదా, ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూడండి, ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూస్తే ఇంకా సాల్ట్ తక్కువ ఉంది, ఒక చిటికెడైతే వేసుకున్నాను నేను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి 2 నిమిషాల తర్వాత అయితే వేసుకుంటున్నానండి. అయితే దీన్ని ఎప్పుడైనా వేడి కన్నా చల్లారిపోయిన తర్వాత వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఉల్లి వెల్లుల్లి కారం వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు మీ ఇంట్లో ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి.